విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య garu ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇది సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్న సార్. జగన్ ప్రభుత్వంపై అంత పోరాటం చేసిన పోతుల బాలకోటయ్య గారిని కూటమి ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఏం చెప్తారు సార్ దీనికి మీద? అంటే సురేంద్ర గారు నమస్తే. నమస్తే సార్. అంటే ఇప్పుడు నాతో మాట్లాడటానికి ముందు అవును సార్, ఒక వ్యక్తి వచ్చి అవును నన్ను గుర్తించి బాలకోటయ్య గారు ఎలా ఉన్నారు, అవును, మీలాంటి వాళ్ళు ఇంకా రోడ్డు మీద ఎందుకు ఉన్నారు, చిన్న సంభాషణ జరిగింది. ఇప్పుడు ఆయనతో సంభాషణ జరిగింది. దాదాపుగా ఇప్పుడు నేను ఈ మెస్ హోటల్కి వచ్చాను భోజనానికి. ఆ మెస్ హోటల్లో 10 మంది దాకా మాట్లాడారు. గతంలో కూడా మేము మీ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు గతంలో కూడా చాలా మంది అడిగారు. అంటే సురేంద్ర గారు ఈ రాజధాని అమరావతి ఉద్యమం కారణంగా, ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కారణంగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే ప్రజల మన్నన, ప్రజల దీవెన. అమరావతి నుంచి అమెరికా వరకు ఇప్పటికీ కూడా బాలకోటయ్యని ఎరుగని వాళ్ళు లేరు. ఒక సాదాసేదా జర్నలిస్ట్ని, ఒక మారుమూల పల్లెలో ఉన్న దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఎంతో ఆప్యాయతగా, ఎందుకంటే నేను భోజనం హోటల్లో పోయినా కూడా నా భోజన డబ్బులు కూడా వాళ్ళే కడుతుంటారు. హోటల్ అతను కూడా డబ్బులు తీసుకోడు. తరచూ ఇదే ప్రశ్న వేస్తుంటాడు సాధారణ మనుషులు. అంటే ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం రావడానికి ఇంత కష్టపడ్డ బాలకోట లాంటి వ్యక్తులకి న్యాయం ఎందుకు జరగటం లేదు అని. సాధారణంగా ఏంటంటే ప్రభుత్వం రాగానే ప్రభుత్వం ద్వారా సామాజిక న్యాయం కానీ మంచి కానీ జరిగే మొదటి చర్యల్లో నేను ఉంటాను అనుకున్నా. మరి నాకు మరి అదృష్టమో మరి దురదృష్టమో లేదంటే రాజకీయాల్లో ఇంకేమన్నా వేరే కొలబద్దలు ఏమన్నా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేనైతే అడుక్కిల్లిన మాట యథార్థమే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 2 నామినేటెడ్ పోస్టుల జాబితాలు విడుదలైనా కూడా 2 జాబితాల్లో కూడా చాలామంది ఆశించారు. తెలుగుదేశం పెద్దలే ఆశించారు. బాలకోటయ్య లాంటి వాడికి కూడా పట్టెడు అన్నం పెడితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి ఆలోచించారు. కానీ ఆ దిశగా ఏం చర్యలు లేవు. మళ్ళీ 3వ లిస్ట్ అంటున్నారు. మరి ఆ 3వ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటో నాకు తెలియదు. ఏదేమైనా ఏంటంటే 2 సురేంద్ర గారు, ఒకటేమో అడగటం, 2 అడుక్కోవటం. అడగటం ధర్మం, అడుక్కోవటం మాత్రం పనికి మాలిన చర్య. అడుక్కోవడం అంటే అటు నుంచి నాకు అడుక్కోవటం రాదు. అంటే అడుక్కోవటం అంటే బెబ్బెబ్బే అంటాం. నాకు పదవి ఇవ్వండి, దేహి 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 అని చెప్పేసి అని నాయకుల కాళ్ళ చుట్టూ తిరిగి, ఇళ్ళ చుట్టూ తిరిగి దండాలు పెట్టి అడుక్కోవటం. నాకు ఆ దండాలు పెట్టడం నాకు రాదు. అడగటం వచ్చు. అడగటం కనుక విజయవంతం కాలేనప్పుడు కడగటం వచ్చు, నిలబట్టం వచ్చు, దానికోసం పోరాటం వచ్చు. ఎందుకంటే మేము ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర బాగు కోసం, రాజధాని బాగు కోసం, మా జాతి ప్రయోజనాల కోసం నిలబడి పోరాడిన వాళ్ళం. మీకు ఎన్నోసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయటం అంటే రైలు బండికి ఎదురుపోవటం. ఖచ్చితంగా అలాగనే పోయాం. కొన్ని వందల మరణాలు ఉన్నాయి. మా డాక్టర్ సుధాకర్ అంటే గొప్ప నేను కాదు. నేను ఏ అర్ధరాత్రి అపరాత్రి ఒక టెప్పర్ వచ్చి గుద్దింది అనుకోండి, నా యాక్టివానో నేను ప్రయాణిస్తున్న కారును, దిశ ఏముంటుందండి? ఎంతమంది చచ్చిపోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయినప్పుడే పెడబొబ్బలు పెట్టాము మనం. నేనైతే రాష్ట్ర వ్యాప్తంగా జూలు దులిపించేసి యుద్ధమే చేశా ఆయన విడుదల కోసం. అన్ని టీవీ డిబేట్లో కానీ, ధర్నాల్లో కానీ, దీక్షల్లో కానీ బల్లాలు పగిలిపోయినాయి. రాష్ట్రంలో కూడా నేను మీకు మాట కూడా చెప్తా, కడపలో నేను మా దళిత బహుజన కులాల సెమినార్లో పెడుతుంటే నాకు ఆశ్రయం ఇచ్చిన దళితులను కూడా అక్కడ రెడ్డి వైకాపా నాయకులు బెదిరించారు. వాళ్ళని కూడా మీరు బాలకోటకి ఆశ్రయం ఇచ్చారని బెదిరించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఏదేమైనా నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు 4 బిడ్డలు ఉంటే 4కి తల్లి అనేది అన్నం పెట్టాలి. ప్రభుత్వం అయినా కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఆయన పరిపాలన మీద ఎవరైనా పోరాడారంటే ఆ 4కి అన్నం పెట్టాలి. అంతే తప్ప 3కి అన్నం పెట్టేసి ఒకరిని పొస్తు పెడతానని, లేదా 2కి అన్నం పెట్టేసి 2ని పొస్తు పెడతానని అనుకుంటే అది ప్రజలు మాత్రం స్వాగతించరు. ఏదైనా ఈరోజు కాకపోయినా రేపైనా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి పోరాడిన వాళ్ళని తప్పనిసరిగా ఆదరిస్తారని, గుర్తిస్తారని నమ్మి
కొద్దిగా ఆశగానే ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టాల్సిన బాధ్యత మాకుందని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. గత 7 నెలల పరిపాలన చూసిన తర్వాత కూడా నాలాంటోడి యొక్క బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉందని గుర్తిస్తున్నారు చాలామంది. బాలకోట లాంటి ప్రభుత్వంలోకి వస్తే కొంత ఈ ప్రభుత్వానికి కొద్దిగా బలం ఉంటుంది ఈ కింది కులాల తరపున. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడేది కింది కులాల స్లోగనే కాబట్టి కొంత సమాధానం చెప్పగలుగుతారని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇటువైపు ఆలోచిస్తారని చెప్పేసి అని ఎదురు చూస్తున్నాం. అది కూటమి ప్రభుత్వం బాలకోట లాంటి వారిని గుర్తించాలని కోరుకుందాం మనం కూడా. థ్యాంక్ యూ.